హలో అండి. అస్సలాముఅలైకుం. వెల్కమ్ టు మై ఛానల్. ఒక్కసారి ఈ చెట్టును జాగ్రత్తగా చూడండి. సాధారణంగా కనిపించే ఆకులు, కానీ వాటి మధ్య వేలాడుతున్న ప్రతి కాయ ప్రకృతి మనిషికి ఇచ్చిన ఒక ఆరోగ్య నక్షత్రం. ఇది స్టార్ ఫ్రూట్ చెట్టు. కట్ చేస్తే నక్షత్రాకారం వచ్చే అరుదైన పండు. కానీ ఇది కేవలం అందమైన పండు మాత్రమే కాదు, మన శరీరానికి ఒక ప్రకృతి వైద్యుడు. ఈ చెట్టు పెరిగే నేలలో కూడా ఒక శక్తి ఉంటుందండోయ్. ఎండను తట్టుకుంటుంది, తక్కువ నీటితో జీవిస్తుంది, మనిషిలానే కష్టాల్లో బలంగా నిలబడుతుంది. ఈ కాయలో దాగిన శక్తిని మీకు తెలుసా? స్టార్ ఫ్రూట్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జలుబు, దగ్గు, జ్వరానికి సహజ రక్షణగా పనిచేస్తుంది. రోజు ఒక ముక్క తింటే మీ శరీరానికి బయట నుంచి మందుల అవసరం తగ్గిపోతాయి. బీపీ, షుగర్ ఉన్న వాళ్లకు ఇదొక వరం అండి. ఈ పండు రక్తపోటును సమతౌల్యం చేస్తుంది, చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. అందుకే డాక్టర్లు కూడా దీన్ని పరిమితంగా తినమని చెబుతారు. జీర్ణక్రియకు అద్భుతమైన ఔషధం. కడుపులో మంట, గ్యాస్, అజీర్ణము ఈ సమస్యలన్నిటికీ స్టార్ ఫ్రూట్ ఒక చల్లని మందు లాంటిది. బరువు తగ్గాలనుకునే వాళ్లకు బెస్ట్ ఫ్రూట్. క్యాలరీలు తక్కువ, ఫైబర్ ఎక్కువ, కడుపు నిండిన భావన, అవసరమైన తినే అలవాట్లు బ్రేక్. చర్మానికి సహజ మెరుపు. ఈ పండులోని యాంటీ ఆక్సిడెంట్స్ చర్మాన్ని లోపల నుంచే శుభ్రం చేస్తాయి, ముఖంపై సహజమైన గ్లో తెస్తాయి. ఇక ఆకుల గురించి చెప్పనక్కర్లేదు. ఆకులకు చాలా విలువ ఉందండి. ఈ చెట్టు ఆకులను గ్రామాల్లో జ్వరం తగ్గించడానికి, చర్మ గాయాలకు కషాయం చేసి ఉపయోగిస్తారు. రైతులకు చాలా లాభదాయకమైన చెట్టు అండి. తక్కువ సంరక్షణ, మంచి దిగుబడి, మార్కెట్లో మంచి ధర. ఇంటి తోటకైనా సరే పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఇది కేవలం ఒక చెట్టు కాదు, ఒక జీవిత ఆరోగ్య భరోసా. ప్రకృతి మనిషికి ఎన్నో రత్నాలు ఇచ్చింది, కానీ వాటి విలువ తెలుసుకునే వరకు అవి మౌనంగా మన పక్కనే నిలబడి ఉంటాయి. ఈ స్టార్ ఫ్రూట్ చెట్టులాగే మీ ఇంటి దగ్గర ఈ చెట్టు ఉంటే అది నిజంగా మీ అదృష్టం అండి. గ్రామాల్లో ఈ చెట్టుని కమ్మరకాయ చెట్టు లేదా కమ్మరకాయ ఫ్రూట్ అని పిలుస్తారండి. ఇది మన వాడుక భాషలో వాడే పదము. మనకు దీన్ని స్టార్ ఫ్రూట్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. ప్రకృతిని గౌరవిద్దాం, మొక్కలను పెంచుదాం, ఆరోగ్యాన్ని మన ఇంటికి తీసుకొని వస్తాం. వృక్షో రక్షతే రక్షితః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.